దెబ్బకు తట్టుకోలేక ఎద్దుట. నువ్వు వెద్దుని చూసుకో, నేను వెళ్ళి మామిడి పండు తినొస్తా. అన్న పని మీద అన్న వెళ్ళాడు, నీ పని మీద నువ్వు ఉండు, నేను చూస్తా ఉంటా. అదేగా నా పని. నాటుకోడి పెట్ట పెట్ట పెట్టలాడిపోతుంది. ఏంది? మన ఇంట్లో ఆవు ఉందా? దొరుకుద్దా? పెట్ట పడేటట్టుంది. ఏంది? బాగా దాహం. అబ్బా అట్టాగా రామయ్య. ఎవరో మీనా? ఎద్దురాజు. ఎదురింటికి ఎద్దును దాటించడానికి వచ్చాడట. నీళ్ళు అడిగితేనూ ఇచ్చా. అట్టాగా, సరేలే. కువ్వకువ్వలాడుతోందిరా పెట్ట. ముగ్గురు పిల్లల తల్లిలా లేదే. ఆ ముసల్నా కొడుక్కి అంత పడుచు పెళ్ళవా, కడుపు రగిలిపోతుందిరా. అన్నా ఇంకా ఆ అమ్మాయికి పెళ్ళే కాలేదమ్మా. ఈ సంగతి ఆడనే చెప్పుడు పని అయిపోయేది కదా. వీడితో కొట్టించుకోకుండా ఏ విషయమో చెప్పలేము. అన్నా 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 నువ్వు అనుకునే టైప్ కదా నా పిల్ల. నిప్పన్నా నిప్పా? దాని మీద సెంబుడు నీళ్లు పోసి ఆర్పేసి వస్తాలే. అన్నా నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోనా. అంతగా మోజుంటే మాట్లాడకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోనా. ఒక ముంత కళ్ళు కోసం కొట్టునే కొంటా ఉంటా పిచ్చినాయలా. అన్నా ఒకే చెట్టు కళ్ళు తాగటం నీ బాడీకి మంచిదన్నా. ఆలోచించబాకన్నా. అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావంటే ఇంటి పని బయటి పని అన్ని మా వదిలే చేసుకుంటది. నువ్వు లేచిన కాడి నుంచే కళ్ళు తాగుతూ హాయిగా పేకాడుతూ గడిపేయచ్చనా. అవునన్నా, అమ్మకేమో వయసు అయిపోయా, మన ఇద్దరికి గంజి నీళ్లు పోయాలన్నా, మన బసవుడికి కుడితి నీళ్లు పెట్టాలన్నా, మన ఇంటికి వదిలేస్తే సానా బాగుంటదన్నా. అది మన ఫ్యామిలీకి సెట్ అవుద్దంట్రా. అబ్బా ఈడిది పెద్ద మైసూరు మహారాజు ఫ్యామిలీ మాట్లాడుతున్నాడు పోరంబోకి ఎదవా. సూపర్ గా ఉంటదన్నా. వదిన గుణంలో గోలాంటిదన్నా. చూడటానికి కొందరపు బొమ్మలా ఉంటదన్నా. అన్నా మన బసోడు మీద ఒట్టే చెబుతున్నా, నాకు అటువంటి ఉద్దేశమే లేదన్నా. నువ్వు ఆశపడ్డ అమ్మాయిని నిన్ను కలుపుదామని వాళ్ళ ఊరికి పోయి ఆ పిల్ల గురించి విచారించి మరీ వచ్చానన్నా. అసమంటి నన్ను పట్టుకొని దొరికెవరో ఎద్దు రాజుగా. నీకు సరైన జోడి వచ్చి నీ రోగం కుదురుస్తుందిలే. భలే ఉంటాయి తాటి ముంజలు. ఏంటో మీరు అక్కడ చేసేది? కష్టపడి తోట పెంచుకునేది మేమును, ముంజులు కొట్టుకునేది మీరునా? వండండ్రా వస్తాను. ఎక్కడ పోతారా? వీళ్ళందరినీ ఉసుకొరికింది నువ్వా? చూడమని నేను చేస్తాను. ముసరడా దగ్గరికి రావద్దు చెబుతున్నా. వస్తే ఏం చేస్తావే? వస్తే నీ పని అయిపోద్ది. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
భారత ప్రధాని రాజీవ్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని కొత్త ఢిల్లీ చేరుకున్నారు. ఆ పూలు తీసుకో. పరుగుల రాణి చల్లు. పిటి ఉషా బాగా స్వర్ణ చల్లరా. పతకం సాధించి చల్లు. ఒరే భారతదేశ ఏడుకొండలు, ఖ్యాతిని నాకు భయంగా ఇనుమడింపజేశారు. ఉందిరా. వీడు అసలే మొరటోడు. పైగా ఇప్పుడు కళ్ళు తగ్గడానికి పోయాడు. వీడొచ్చి ఏం గొడవ చేస్తాడో ఏమిటో తలుసుకుంటేనే దడబడుతుందిరా. సాలే ఊరుకోమా, మా వదిలి గురించి నీకేం తెలియదు. జనానికి మామిడికాయలు ఆశ చూపించే పనసకాయలు ఎత్తుకెళ్లే రకం. ఏంద్ర నువ్వనేది? మా వదిలో దాక్కొని ఇంకో ఎర్రనారు ఉంది, ఆమె గురించి చెప్తాను, నువ్వు విను. ఆ పిల్ల మామూలు పిల్ల కాదు. తిరిగిపోతుంది ఒరేయ్, ఏంటే ఆగరా, ఆగరా. నిజంగా మొగోడివి, ఆగరా. రేయ్. సచ్చినోడా. ఇదంతా నిజమేనంట్రా? అవునమ్మా, మన రాములమ్మ ఇస్త రూపాన్ని ఏ రత్నాన్ని నా కళ్ళారా చూసా. అయ్యా ఏడుకొండల స్వామి, మా వాడి తెక్క కుదిర్చడానికి మంచి పెళ్ళాన్నే కట్టపెట్టావు. ఈ గండం కథ గడితే నీ కొండకు నడిచి వచ్చి మూడుకు చెల్లించుకుంటాను. ఇదిగో కొంచెం గంపెత్తు. నువ్వు ఒప్పుకుంటే నేను ఎత్తి పెడతలేవే గంప. బురదగుంట్ల చేపలు పడ్డ శాతగాని ఎదవి చెరువులో చేపలు పడ్డావని పోరా అవతలికి. మమ్మల్ని మర్చిపోయినట్టున్నా. నీకు పెళ్ళయిందంటగా. చల్లగుండు. ముంజులో తాటి ముంజులో కొత్త పెళ్ళాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఊరికే నస పెట్టకుండా మూసుకొని పోవే. ఆ? ఓయ్, ఏంటయ్యా ఇది? ఇంట్లో కొత్త పిల్ల ఎదురు చూస్తుంటుందిగా, దానికంటే మొత్తం ఇది. ఇవాళ్ళైనా అలాంటోళ్ళు లేదా ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు. కానీ నీ పెళ్ళాం కొత్తది, తనకి మొదటి అనుభవం. దాన్ని తను ఎప్పటికీ మర్చిపోకూడదు. తీసుకోవయ్యా. వెళ్ళు. ఆ పొట్లంలో ఉన్నది నీ శోభనానికి విరుగుడు మందు. అది నువ్వు తాగేవనుకో చొచ్చిన పామైపోతావు. మొదటి రాత్రే నీ పెళ్ళాం దగ్గర అవమానాలు పాలవుతావు. పోరా పో. అది కుదరదులేమ్మా. ఎందుకు రాట బాధపడతావు? నీకు ఓ రోజు పెళ్ళవుద్ది, ఆ రోజు ఎన్ని ఆ బండి జరుగుతాయి. మా సత్యం మళ్ళా నీ కడుపు ఏయ్, పుడతాను. రారా. దేనే పాలలో కలిపి చేసరా? ఏందన్నా ఇది? ఇదా? ఊర పిచ్చుక లేహ్యంలో మన్మథగంధ చూర్ణం బాగా కలిపి తీసుకొచ్చా. ఇది గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే నీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అద్దరిమన్నా, సూపర్ ఐడియా. తొందరగా తీసరా పో. ఇప్పుడే వచ్చేస్తానా. వచ్చేస్తానా అన్నా. ఇదిగోనా, అది కలిపావా? ఒక్క రవ్వ కూడా కింద పోకుండా మొత్తం బాగా కలిపి తెచ్చానన్నా. మ్మ్. ఈ పాలు తాగి నువ్వు హ్యాపీగా ఉండనా. రావయ్యా ఏడుకొండలు. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చావు? సాయిత్రక్క, ఎదురాజుకి ఇచ్చిన మందు అతనికి ఇవ్వకుండా నేను తాగేశా. అది లోపలికి వెళ్ళి ఏదేదో చేస్తా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. ఈ ఎరుగుడు మంది ఇయ్యక్క. ఈ మందు నీకు పనిచేయదు, నీ ఎదురాజుకు మాత్రమే పనిచేస్తుంది. ఒరే ఎదురాజు, ప్రస్తుతానికి తప్పించుకున్నావు, కానీ నిన్ను వదిలిపెట్టను. ఏయ్ ముసలే, ఏందయ్యా? దాన్నిట రమ్మను. తొందరగా ఇల్లమ్మా. పిల్లాన్ని నిద్రపోని, తొందరపడతావేంది? ఏ మాటలు తగ్గించవే, లోపలికి రా. జో 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 జో. నీ ఎవ్వ పిలుస్తుంటే వినపట్లేదా? ఆ? ఎంత పొగరు. రావే. రా. ఏంద్రా మొరటాడు? ఈ పిల్లని ఎంత హింస పెట్టాడు. వీడికి మంచి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదే. అయ్యో దేవుడా. ఆడసలు మనిషి కాదు, మృగం. ఇంకోసారి టచ్ చేసాడనుకో
మొడవలు తీసి నరికి పారేస్తాను. భద్రం భద్రం నెమ్మదిగా దిగండి. ఆ